హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మన కమన్ డిఫెన్స్ అకాడమీలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన లాస్ట్ 30 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే మనం ఆల్రెడీ ఒక బుక్ అనేది ప్రింట్ చేయించాము. ఇందులో మనకి ఫుల్ ఎక్స్ప్లెనేషన్, ప్రతి సబ్జెక్టు కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉన్నది. బట్ కాకపోతే సో దీనికి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటే అర్థమెటిక్ రీజనింగ్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ చాలామంది అడుగుతున్నారు. సో అది కూడా ఉంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో మనకి ప్రీవియస్ ఇయర్ ఈ పేపర్స్ని అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఒక్కొక్క పేపర్ మనకి ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఫస్ట్ పేపర్ అనమాట. ఫస్ట్ పేపర్ మనకి ఫిబ్రవరి 4th సెకండ్ షిఫ్ట్లో జరిగిన పేపర్, 2025 ఫిబ్రవరి 4వ తారీఖు సెకండ్ షిఫ్ట్లో జరిగిన పేపర్ అనమాట. సో ఇందులో ఫస్ట్ మనం రీజనింగ్ పేపర్ అనేది చూద్దాము. సో దెన్ ఆ తర్వాత మనకి అర్థమెటిక్ పేపర్ అనేది మీకు ఇంకొక వీడియో సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఇది సిలోలిజమ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇది మనం 100s and 50s యూజ్ చేసి మనం చేస్తాము. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆల్ వచ్చింది అంటే ఇక్కడ 100 అని రాసుకుంటాము. ఓకేనా? సో సమ్ వచ్చింది అంటే 50 అండ్ ఆ తర్వాత 50, ఇక్కడేమో 150 అండ్ ఇక్కడ ఆల్ వచ్చింది కాబట్టి 100 and 50గా రాసుకుంటాము. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ మీరు ఏంటి అంటే స్టేట్మెంట్స్ కాకుండా కంక్లూజన్స్లో చూసుకోవాలి. కంక్లూజన్స్లో మనం ఏమి ఇచ్చిండు, ఇక్కడ స్టీల్స్ అండ్ ఆ తర్వాత వైర్స్ ఇచ్చిండు. సో స్టీల్స్ ఏమో మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఉన్నది అండ్ తర్వాత వైర్స్ ఏమో ఈ రెండు స్టేట్మెంట్స్లో ఉన్నది. సో దీన్ని మీరు వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి చేయొచ్చు అండ్ ఆ తర్వాత ఇలా 100s and 50s రాసుకొని ఇంకా ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో స్టీల్స్ అండ్ వైర్స్ ఉన్నది, ఈ రెండింటిని మెర్జ్ చేయడం కుదరదు. ఎందుకు అంటే సో మెర్జ్ చేయాలి అంటే మనకు ఒక కామన్ వర్డ్ ఉండాలి. ఆ కామన్ వర్డ్లో ఒకదానికైనా సరే మనకి 100 ఉండాలన్నమాట. బట్ మనకి ఇక్కడ సో అట్లా కామన్ వర్డ్ ఉన్నదిలే కానీ దానికి సంబంధించిన 100 అనేది లేదనమాట. ఎందుకంటే స్టీల్ అండ్ వైర్స్, సో ఇక్కడ మనకి స్టీల్ ఉన్నది, వైర్స్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ వైర్స్కే 100 ఉన్నది కాబట్టి సో కామన్ వర్డ్ మనకి అది లేదు కాబట్టి సో ఇది మనకి మెర్జ్ అవ్వదు. నెక్స్ట్ ఆ తర్వాత రోప్స్ అండ్ కేబుల్స్. సో కేబుల్ ఏమో మనకి ఫస్ట్ దాంట్లో ఉన్నది, రోప్స్ ఏమో మనకి సెకండ్ దాంట్లో ఉన్నది. ఈ రెండిట్లలో కామన్గా వైర్స్ అనేది ఉన్నది అండ్ రెండింటికి కూడా మనకి 100 ఉన్నది కాబట్టి ఈ రెండు మెర్జ్ అవుతాయి. సో కాబట్టి సెకండ్ కంక్లూజన్ మనకి ఫాలో అవుతుంది అనమాట. సో మనకి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, 7 people PQRSTU and V are sitting in a straight line facing the north. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 7 people ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎటు సైడ్ ఫేస్ చేసి ఉన్నారు అంటే నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు. ఓకేనా? బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఇది మనకి ఓపెన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనమాట. మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో క్లోజ్డ్ ఉంటుంది, ఇంకోటేమో ఓపెన్ ఉంటుంది. సో క్లోజ్డ్లో మనకి సర్కిల్ కానీ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ షేప్లో ఉండే అన్ని కూడా మనం క్లోజ్డ్ అంటాము. సో ఇలా మనకి స్ట్రైట్ లైన్లో ఉండేదన్నో మనకి ఓపెన్ అని చెప్పేసి అంటాము. సో ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటిది అంటే మీరు ఓపెన్లో ఫస్ట్ ప్లేసెస్ని మనం ముందే చెప్పొద్దు అనమాట అక్కడ. ఓకేనా? సో ముందు మీరు అక్కడ ఫిక్స్ చేసుకోవద్దు. ఓకే, సరే ఇక్కడ చూడండి, వి ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ అన్నాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. సో క్యూకి ఇమీడియట్ రైట్లో, ఓకేనా, సో వెంటనే రైట్ సైడ్ అంటే మనకి ఇటు సైడ్ అనమాట. సో ఇక్కడ ఎవరున్నారు, మనకి వి అనే పర్సన్ ఉన్నాడు. ఓకే, అండ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. సో అండ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ ఎవరు, వి సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూకేమో ఇమీడియట్ రైట్లో అండ్ ఆ తర్వాత ఆర్కేమో ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నారనమాట వి అనే పర్సన్. సో కాబట్టి ఇక్కడ వికి ఇంకొక ఎండల పక్కన ఎవరు ఉన్నారు అంటే ఆర్ అనే పర్సన్ ఉన్నాడు. ఓకేనా? పి ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్. సో ఆర్కి ఇమీడియట్ రైట్లో మళ్ళీ ఎవరు ఉన్నారు, పి అనే పర్సన్ ఉన్నాడంట. అండ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఓకేనా? సో ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్లో మళ్ళీ మనకి పి ఉన్నాడు. ఓకేనా? యూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అంటున్నాడు. ఓకేనా? సో ఎస్కి సెకండ్ రైట్లో, సో ఇక్కడ మనకి 1 అండ్ ఆ తర్వాత 2 సెకండ్ రైట్లో ఎవరున్నారు, మనకి యూ అనే పర్సన్ ఉన్నాడు. ఓకేనా? యూ అనే పర్సన్ ఉన్నాడు. సో మొత్తం ఎంతమంది వచ్చారు, 1 2 3 4 5 6 7 మెంబర్స్ వచ్చారు. ఓకేనా? సో యూ ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది లైన్. సో అతను ఎట్లాగో ఎండ్లోనే ఉన్నాడు. ఇంకా మనకి ఇక్కడ మిస్ అయింది ఎవరు, సో పి వచ్చింది, క్యూ, ఆర్, ఎస్ అండ్ ఆ తర్వాత టీ అనే పర్సన్ మిస్ అయ్యిండు. సో టీ అనే పర్సన్ ఇక్కడ ఉంటాడు అనమాట. మనకేమంటున్నాడు,
హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ యు. సో ఎస్కి యుకి మధ్యలో ఉన్న పర్సన్ ఎవరు అంటుంది. సో ఎవరు మనకి టీ అనే పర్సన్ ఎస్కి యుకి మధ్యలో ఉన్నారనమాట. ఓకేనా. సో చలో నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి చూడండి సిరీస్ కంప్లీషన్. ఇది మనకి ఫిగర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ చూడండి మనకి ఒక అంటే డయాగ్రామ్ అనేది ఒక సిరీస్లో వెళ్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతాడు. సో డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటిది, ఈ 4 లైన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడేమో 4 లైన్స్ లేవు. అండ్ ఆ తర్వాత ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటిది, ఈ 2 లైన్స్ లేవు. అండ్ ఆ తర్వాత లోపల ఈ లైన్ కూడా ఇక్కడ లేదు. ఓకేనా, ఇక్కడ ఒక లైన్ లేదు. అండ్ ఇక్కడ మనకి 2 లైన్స్ అనేవి లేవు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఏంటిది, ఈ 2 లైన్స్. సో ఏదైతే ఈ 2 లైన్స్ ఉన్నాయో ఆ 2 లైన్స్ ఇక్కడ లేవు. ఇక్కడేమో మనకి 4 లైన్స్ పోయినాయి, ఇక్కడేమో 3 మైనస్ అయినాయి. ఓకేనా, అండ్ ఇక్కడేమో 2 మైనస్ అయినాయి. సో కాబట్టి దీని నుంచి దాని తర్వాత ఏంటిది మనకి, సో ఈ 2 లైన్స్ కూడా మనకి ఆ 1 లైన్ అనేది మిస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇందులో మనకి చూడండి, ఇక్కడ మనకి 1 లైన్ మిస్ అయింది, ఇక్కడేమో మనకి 3 అయినాయి, ఇక్కడ 2 అయినాయి. సో కాబట్టి ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఏం లేదు నాన్న, సో దాని నెక్స్ట్ డయాగ్రామ్గా అక్కడ ఎలా ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది అనేది చూడండి ఈ రెండింటికి మధ్య. సో దీని తర్వాత డయాగ్రామ్లో మనకి ఇక్కడ 4 లైన్స్ మిస్ అయినాయి, అండ్ ఆ తర్వాత 3 లైన్స్ మిస్ అయినాయి, అండ్ ఆ తర్వాత 2 లైన్స్ మిస్ అయినాయి, అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చే దాంట్లో ఒక లైన్, అంటే దానికి ముందు డయాగ్రామ్ కంటే ఈ డయాగ్రామ్లో ఒక లైన్ అనేది తక్కువ ఉంటుంది. సో మనకి సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆడ్ 1 అవుట్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో ఒకటి భిన్నంగా ఉన్నది, ఆ భిన్నంగా ఉన్న దానిని కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో వీటి నెంబరింగ్ అనేది రాసుకోండి. ఇక్కడ సిది మనకి 3 అండ్ జీదేమో 7 అండ్ ఆ తర్వాత 9. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది +4 అండ్ ఆ తర్వాత +2 అయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి 7 అండ్ ఆ తర్వాత 12 అండ్ 13 అయింది. ఓకేనా. సో ఇక్కడ ఇదేమో +5 అండ్ ఆ తర్వాత +1 అయింది. సరే నెక్స్ట్ ఇది చూస్తే మనకు తెలుస్తుంది 16, 20, 22. సో ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఏమో +4 తర్వాత ఏమో +2 అయింది. సేమ్ ఇక్కడ కూడా 5 + 4 9, 9 + 2 మనకి 11. సో ఇందులో మనకి అన్నింటికి కూడా +4 +2 +4 +2 +4 +2 ఉన్నది, బట్ దీనికి మాత్రం +5 +1 ఉన్నది. సో కాబట్టి సెకండ్ వన్ అనేది ఇందులో భిన్నంగా ఉన్నది. ఆడ్ 1 ఏంటిది అంటే సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకే చలో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు మనకి, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉన్నదో ఇందులో ప్లస్ అండ్ మైనస్, ఇంటూ అండ్ డివైడెడ్ బై, వీటిని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఏం ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో అంటే డివైడ్ బై ఉన్న దగ్గర ఇంటూ పెట్టుకోవాలి, ఇంటూ ఉన్న దగ్గర డివైడెడ్ బై, ప్లస్ ఉన్న దగ్గర మైనస్, మైనస్ ఉన్న దగ్గర ప్లస్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిండు 18, డివైడెడ్ బై అన్నాడు కాబట్టి ఇంటూ రాసుకుంటాం 5, ప్లస్ అన్నాడు కాబట్టి -26, ఇక్కడ మైనస్ అన్నాడు కాబట్టి +45, ఇంటూ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 5. ఓకేనా. సో 5 1s అండ్ ఆ తర్వాత 5 9s, 18 5s ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 90 వస్తుంది. 90 - 26 + 9. ఓకేనా. సో ఇప్పుడు 90 + 9 ఎంత, 99. సో 99లో నుంచి ఇక్కడ మనకి ఎంత పోతున్నది, 26 అనేది మైనస్ అవుతున్నది. సో 99లో 26 మైనస్ అయితే మనకి ఇంకెంత ఉంటుంది, 73. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి డైస్లో మనకి లాస్ట్ ఇదంతా కూడా మీరు చదవద్దు నాన్న, జస్ట్ ఏంటి అంటే లాస్ట్లో క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అదొక్కటి చూడండి. విచ్ ఫేస్ ఈజ్ ఆపోజిట్ ఫేస్ ఆఫ్ ఓ అని చెప్పేసి అంటున్నాడు. సో ఓకి ఆపోజిట్గా ఉండే ఫేస్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ మనకి డైస్ ఇచ్చిండు. ఇక్కడ ఈ రెండింటిలో కూడా మనకి ఎఫ్ అనేది కామన్గా ఉన్నది. ఓకే, ఇది ఒక్కటి మాత్రమే మనకి రిపీట్ అయింది అనమాట, వేరే ఏది కూడా రిపీట్ అవ్వలేదు. సో కాబట్టి ఆ రిపీట్ అయిన నెంబర్ నుంచి క్లాక్ వైజ్లో ఇక్కడ రాసుకోండి ఎఫ్ ఏ ఐ, అండ్ ఇక్కడ కూడా ఎఫ్ ఎల్ అండ్ వి. అంటే ఈ రెండు మనకి ఆపోజిట్గా ఉంటాయి, ఈ రెండు మనకి ఆపోజిట్గా ఉంటాయి. ఓకేనా. ఇక ఇందులో మనకి మిస్ అయింది ఏంటిది, ఓ అనమాట. సో ఓ అండ్ ఎఫ్ అనేవి రెండు ఆపోజిట్గా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఓకి ఆపోజిట్గా ఉండేది ఏంటి అనేది అడిగిండు కాబట్టి ఎఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు డైస్ నుంచి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ మీకు ఎస్ఎస్సి జీడీలో వస్తాయి. సో అది కూడా మనకి మ్యాక్సిమం ఇదే మోడల్లో వస్తుంది అన్న, ఎక్కువ శాతం. సో కాబట్టి ఎక్కడైతే 1 రిపీట్ అయింది అనుకోండి, ఒక లెటర్ రిపీట్ అయింది అనుకోండి, దాని దగ్గర నుంచి క్లాక్ వైజ్గా రాసుకోండి. ఇక్కడ మనకి ఎఫ్ ఉన్నది ఏఐ, ఇక్కడ ఎఫ్ ఎల్ వి, అలా క్లాక్ వైజ్గా రాసుకుంటే మనకి ఏ లెటర్కి ఏది ఆపోజిట్ ఉంటుంది అనేది
ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద లెటర్స్ దట్ వెన్. ఇదేంటిది అంటే లెటర్ సిరీస్లో కంటిన్యూస్ ప్యాటర్న్. సో ఫస్ట్ మీరు ఇందులో ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి. సో 20 ఉంటే మనకి ఇది పేరు 1 5 5 పేరు అయినా అవుతుంది, లేదంటే 4 4 పేరు అయినా అవుతుంది. సో 5 5 పేరు చేసుకోండి. 1 2 3 4 5. ఓకేనా. 1 2 3 4 5 1 2 3 4 5. సో చూడండి ఫస్ట్ లెటర్ మనకి ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది. సో కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి ఓ వస్తుంది. సో ఫస్ట్ ఏంటి అంటే ఓ. అండ్ తర్వాత సెకండ్ లెటర్ మనకి అన్ని చోట్ల కూడా ఇక్కడ కే ఉన్నది. ఓకేనా. ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ కే ఉంది. సో కాబట్టి ఈ 2 చోట్లలో కూడా మనకి కే వచ్చే ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ తర్వాత థర్డ్ లెటర్ చూడండి, ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. సో కాబట్టి 2 చోట్లలో ఎల్ రాసుకోండి. సో ఇక్కడ మీరు ఒకటి చూసారా, ఓకే ఎల్ యూటీ, ఓకే ఎల్ యూటీ, ఓకే ఎల్ యూటీ, ఓకే ఎల్ యూ అండ్ ఆ తర్వాత టీ. ఇది మనకి రిపీట్ అవుతా ఉన్నదన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకి ఓ ఎల్ కే యూ కే ఎల్ యూటీ, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సో ఇది మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి నాన్న. సో మనకి ఏమంటున్నాడు, పిఎస్పిఎన్కి ఓఆర్ఓఎం అనేది కోడ్ అయితే, నెక్స్ట్ వైడబ్ల్యూకి ఎక్స్ఏఎక్స్వి కోడ్ అయితే, క్యూటీక్యూఓకి కోడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది పి అనేది 16, ఇక్కడ ఓ ఉన్నది -1, ఎస్ అనేది 19, 19 -1 చేస్తే ఆర్, పి అనేది 16, 16 -1 చేస్తే 15, తర్వాత ఎన్ -1 చేస్తే ఎం. సో అంటే మనకి ఏంటిది, దానికి ముందు లెటర్ని వాటికి కోడ్కి ఇచ్చిన అనమాట. -1 -1 -1 అయింది. సేమ్ అదే విధంగా ఇక్కడ క్యూ ఉన్నది. సో క్యూకి ఇది 17, 17 -1 చేస్తే 16 అంటే పి. నెక్స్ట్ టీ ఉన్నది, సో అంటే 20, 20 -1 చేస్తే 19 అంటే ఎస్. నెక్స్ట్ క్యూ ఉన్నది, సో క్యూ -1 చేస్తే మనకి పి వస్తుంది. అండ్ ఓ ఉన్నది, సో ఓ అంటే 15 -1 చేస్తే మనకి ఎంత 14 వస్తుంది అంటే ఎన్, పిఎస్పిఎన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏంటిది లాజిక్, -1 అనేది లాజిక్, ఫార్వర్డ్ మెథడ్ ఏమో ఫార్వర్డ్ అండ్ -1 అనేది లాజిక్ అనమాట. నెక్స్ట్ ఇది మనకి మిర్రర్ ఇమేజ్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో మిర్రర్ ఇమేజ్లో ఏంటిది, జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ యారో అనేది ఎటు సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది, డాట్ ఏమో మనకి రైట్ సైడ్ ఉన్నది. సో ఇప్పుడు మిర్రర్లో ఎలా కనిపిస్తుంది, ఈ యారోనేమో రైట్ సైడ్, డాట్ ఏమో లెఫ్ట్ సైడ్ కనిపించాలి. ఓకేనా. సో ఇది కాదు, ఇది కాదు. అండ్ ఇక్కడ చూడండి మనకి యారో అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నది, డాట్ అనేది రైట్ సైడ్ ఉన్నది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఉన్నది, బట్ కాకపోతే ఈ డబుల్ లైన్ ఉంది చూసారా, అది యారోకే ఉన్నది. ఓకేనా, డాట్కి లేదు. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో యారో దగ్గరే మనకి డబుల్ లైన్ ఉంది, డాట్ దగ్గర కాదు. సో కాబట్టి అది మనకి ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి ఇది వెన్ డయాగ్రామ్స్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, రవాణా, ట్రాన్స్పోర్ట్, బస్ అండ్ ఆ తర్వాత ఏరోప్లేన్. సో దీనికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి బస్సు అండ్ ఏరోప్లేన్ ఈ రెండింటిని కూడా మనం దేనికి యూజ్ చేస్తాము, ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తాం. ఓకేనా. సో బస్సు కావచ్చు అండ్ ఆ తర్వాత ఏరోప్లేన్ కావచ్చు, ఈ రెండింటిని కూడా మనం ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తాం. బట్ బస్సు వేరు అండ్ తర్వాత ఏరోప్లేన్ వేరు, ఈ రెండు కూడా మనకి డిఫరెంట్. ఓకేనా. సో కాబట్టి బస్ అండ్ ఏరోప్లేన్ ఈ రెండింటికి ట్రాన్స్పోర్ట్కి ఆల్ వస్తుంది, అండ్ బస్సుకి అండ్ ఏరోప్లేన్కి ఏమో నో వస్తుంది. సో నో కనెక్షన్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లెటర్ పొజిషన్స్కి రిలేటెడ్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన పదం ఏదైతే ఉన్నదో దీనిని ఆల్ఫాబెట్లో ప్రకారం, అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏదైతే ఆర్డరింగ్ ఉంటుందో దాని ప్రకారం కనుక అరేంజ్ చేస్తే సేమ్ అదే ప్లేస్లో, ఓకే, ఇక్కడ ఈ పదం ఏదైతే ఉన్నదో సేమ్ అదే ప్లేస్లో ఎన్ని పదాలు వస్తాయి అని చెప్పేసి అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది రాసుకోండి, JOSTLE అండ్ ఆ తర్వాత D. ఓకేనా. సో ఇది. సో ఇప్పుడు మనకేంటిది, వీటిని ఆల్ఫాబెట్స్ ప్రకారం కనుక రాసుకున్నాము అని అనుకోండి. సో ఇప్పుడు వీటిలో అన్నింటికంటే చిన్న లెటర్ ఏంటిది, D. సో కాబట్టి ఫస్ట్ D వస్తుంది, అండ్ ఆ తర్వాత E వస్తుంది, అండ్ ఆ తర్వాత మనకి L వస్తుంది, J వస్తుంది. ఓకేనా, 10 కదా J, సో J వస్తుంది,
అండ్ ఆ తర్వాత మనకి ఎల్ వస్తుంది, అండ్ ఆ తర్వాత ఓ వస్తుంది, అండ్ ఆ తర్వాత మనకి ఎస్ వస్తుంది, అండ్ ఆ తర్వాత టీ వస్తుంది. ఎక్కడైనా లెటర్స్ అనేవి మనకి మ్యాచ్ అయినాయా? మ్యాచ్ అవ్వలేదు. సో ఇక్కడ జే దగ్గర డి వచ్చింది, ఓ దగ్గర ఈ, ఎస్ దగ్గర జే, టీ దగ్గర ఎల్ దగ్గర ఓ, ఈ దగ్గర ఎస్, డి దగ్గర టీ. ఎక్కడ కూడా మనకి మ్యాచ్ అవ్వలేదు. సో కాబట్టి ఒక్క అక్షరం కూడా సేమ్ అదే పొజిషన్లో లేదనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఇది కూడా మళ్ళీ మనకి డైస్ టాపిక్ నుంచే. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. చూడండి ఏమడుగుతున్నాడు, విచ్ ఈజ్ ఫేస్ ఆపోజిట్ టు ఏ అని చెప్పేసి అంటున్నాడు. ఏకి ఎదురుగా ఉన్న ముఖం ఏంటి అని చెప్పేసి, ఆపోజిట్లో ఉన్న ఫేస్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ రెండిట్లలో కూడా మనకి ఈ అండ్ ఆ తర్వాత ఈ మాత్రము ఒక రిపీట్ అయింది, NRDX. సో ఇక్కడ మనకి ఇక లేనిది ఏంటిది? ఏ. ఇక్కడ మనకి 2 సార్లు రిపీట్ అయింది ఏంటిది? ఈ. సో కాబట్టి ఇక్కడ ఈకి ఆపోజిట్ ఏముంటుంది అంటే ఏ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? లేదంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఈ దగ్గర నుంచి క్లాక్ వైజ్గా రాసుకోండి. ఈ దగ్గర నుంచి క్లాక్ వైజ్గా రాసుకుంటే ENR అన్న తర్వాత అక్కడేమో EDX. సో ఈ రెండు మనకు ఆపోజిట్ ఉంటాయి, ఈ రెండు ఆపోజిట్ ఉంటాయి. ఈలో మనకి మిస్ అయింది ఏంటిదంటే ఏ అండ్ ఈ ఆపోజిట్గా ఉంటాయి. సో ఇక్కడ ఏకి ఆపోజిట్గా ఉండేది ఏంటి అని అడుగుతున్నాడు కాబట్టి ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి అనమాట. ఇది కూడా సో ఇక్కడ మనకి టోటల్గా 8 పీపుల్ ఉన్నారంట, 8 మంది ఉన్నారంట. సో వీళ్ళిద్దరు కూడా 2 రోస్లో కూర్చొని ఉన్నారు. ఓకే, 8 మెంబర్స్ కూడా 2 రోస్లో, ఒక్కొక్క రోలో మనకి 4 మెంబర్స్ కూర్చొని ఉన్నారు. సో రో 1లోనేమో INKS అండ్ వీళ్ళందరూ కూడా సౌత్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా? సో రో 1 వీళ్ళందరూ సౌత్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. అండ్ రో 2లో PART వీళ్ళందరూ కూడా మనకి నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారంట. ఓకేనా? రో 2లో ఉన్న వాళ్ళేమో మనకి నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారంట. ఓకేనా? సో ఈచ్ పర్సన్ ఫేసెస్ అనదర్ పర్సన్ ఫ్రమ్ ద అదర్ రో. సో ఇప్పుడు ఈ రో 1లో ఉన్న వాళ్ళు, రో 2లో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఆపోజిట్గా ఫేస్ చేసి ఉంటారు అనమాట. సో ఇక్కడ చూద్దాం. ఆర్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఓకేనా? బట్ ఎక్కడ కూర్చున్నాడో మనకి తెలియదు కాబట్టి సో ఏ ఎక్కడైతే ఉంటారో ఏకి ఇమీడియట్ రైట్గా ఎవరు ఉంటారంట? ఆర్ అనే పర్సన్ ఉంటారంట. ఓకేనా? ఓకే. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ కే అండ్ ఎస్. ఓకేనా? సో కేకి ఎస్కి మధ్య ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉంటారు అని అంటున్నాడు. సో కే అండ్ ఎస్ మనకి ఇక్కడ ఎక్కడ ఉన్నారు? రో 1లో ఉన్నారు. సో ఇప్పుడు కే అండ్ ఎస్ ఇద్దరు కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో, ఓకేనా, ఈ రో చివరిలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళిద్దరికి మధ్యలో మనకి 2 పర్సన్స్ వస్తారు. ఎందుకంటే టోటల్గా ఉన్నది 4 కాబట్టి. సో ఇప్పుడు కే అండ్ ఎస్ అయితే ఇక్కడైనా రావాలి, లేదంటే కే అండ్ ఎస్ ఇక్కడైనా రావాలి. సో ఇక్కడ 4 ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆపోజిట్లో కూడా మనకి 4 మెంబర్స్ ఉంటారనమాట. ఓకేనా? సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏ ఫేసెస్ కే అంటున్నాడు. సో ఏకి ఆపోజిట్లో కే ఉన్నారంట. ఇక్కడ మనకి ఏ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏ ఉంటే ఏకి ఇమీడియట్ రైట్గా ఆరు కూర్చోడానికి ఉండదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఏ అనే పర్సన్ ఇక్కడ ఉంటాడు అనమాట. సో ఏ అనే పర్సన్ ఇక్కడ ఉంటే మనకి ఇక్కడ ఎవరు ఉంటారు? కే అనే పర్సన్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఇక్కడ కే అనే పర్సన్ది కనుక కన్ఫర్మ్ అయితే ఇక్కడ ఎవరు ఉంటారు? ఎస్ అనే పర్సన్ కన్ఫర్మ్ అవుతారు అనమాట. సో ఈవికి ఏకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారు అంటే ఆర్ అనే పర్సన్ ఉన్నాడు. ఓకేనా? సో ఇక్కడ వరకు అయిపోయింది. 1 హూ ఫేసెస్ ఎన్. ఓకేనా? సో ఎన్కి ఎవరైతే ఆపోజిట్లో ఉన్నారో ఆ పర్సన్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి. సో పికి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నారంట. పి ఎక్కడ ఉన్నాడు? రో 2లో ఉన్నాడు. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పి ఉన్నది అనుకోండి, పికి ఇమీడియట్ లెఫ్ట్లో ఇక మిగిలిపోయింది ఎవరు అంటే టీ. సో టీ అనే పర్సన్ ఎవరికి ఫేస్ చేస్తున్నాడంట? ఎన్ అనే పర్సన్కి ఫేస్ చేస్తున్నాడంట. ఓకేనా? ఇక మిగిలిపోయింది ఎవరు? రో 1లో ఐ అనే పర్సన్. సో కాబట్టి ఇక్కడ ఐ అనే పర్సన్ ఉంటాడు. ఓకేనా? సో అండ్ టీ డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. సో టీ అనే పర్సన్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఎట్లాగో మధ్యలోనే ఉన్నది. అండ్ మన క్వశ్చన్ ఏమడుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ రిప్రజెంట్ బోత్ పీపుల్ ఫేసింగ్ ఈచ్ అదర్. సో ఇందులో ఇచ్చిన వాళ్ళిద్దరూ కూడా ఆపోజిట్లో ఉంటారు అని అడుగుతాడు. ఐ అండ్ ఆర్ మనకి ఇక్కడ ఆపోజిట్లో ఉన్నారు. సో కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మిగతా చెక్ చేసుకోండి. ఎన్ అండ్ పి లేరు, కే అండ్ టీ లేరు, ఎస్ అండ్ ఆర్ లేరు. సో కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఇది నెంబర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఏమంటున్నాడు? 79, 72, 58, 37 అండ్ ఆ తర్వాత 9 అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 79, 72 అయింది అంటే -7 అయింది. 72, 58 అయింది అంటే -14 అయింది.
అండ్ ఆ తర్వాత -21 అయింది, అండ్ ఆ తర్వాత -28 అయింది. ఓకేనా? సో ఇవన్నీ కూడా 7 మల్టిపుల్, 7 1s, ఇది 7 2s, 7 3s, 7 4s. సో కాబట్టి నెక్స్ట్ 7 5s ఎంత, 35 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు 9లో నుంచి -35 కనుక చేసాము అని అనుకోండి, సో ఎంత వస్తుంది మనకి, 26 అనమాట, -26. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ REMYకి VHOZ ఉన్నది. ఓకేనా? సో REMYకి సో ఏం కోడ్ చేశాడు, VHOZ. సో R అనేది మనకి ఇక్కడ 18, ఇది 5, ఇది 13, అండ్ ఇది 25. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి ఇది 22, 8, 15 అండ్ 26. ఓకేనా? 18 కాస్త 22 అయింది, అంటే మనకి ఏమొచ్చింది, +4 చేశాడు. 5 కాస్త 8 అయింది, అంటే +3. 13 కాస్త 15 అయింది, అంటే +2. 25 కాస్త 26 అయింది, +1. ఓకేనా? సో +4 +3 +2 +1 అనేది మనకి ఇక్కడ చేశాడు అనమాట. సేమ్ అదే విధంగా LBSOకి కూడా, సో L అంటే మనకి 12, సో 12 + 4 చేస్తే ఎంత, 16. సో 16 అంటే ఏంటంటే మనకి Pతో మనకి స్టార్టింగ్ ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉన్నది కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సో మీరు డైరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి లెటర్ సిరీస్. సో లెటర్ సిరీస్లో మనకి నెక్స్ట్ వచ్చే లెటర్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతాను. సో ఇక్కడ మనకి W అంటే మనకి ఎంత, 23, అండ్ ఆ తర్వాత K ఇచ్చిండు. సో 23 ఇక్కడేమో మనకి ఇది 11, అంటే మనకి ఎంత వస్తుంది, +14 అవుతుంది. అండ్ ఆ తర్వాత సో దానికి మళ్ళీ 11 + 14 25 అవుతుంది. 25 + 14 చేస్తే మనకి 13 వస్తుంది అనమాట. ఓకేనా? 13కి మళ్ళీ 14 చేసిన అనుకోండి 27 అంటే మళ్ళీ మనకి 1 వస్తుంది, అంటే 1 అంటే ఏంటిది, A. సో ఏతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ మనకు ఓన్లీ 4 మాత్రమే ఉన్నది కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఒకటినా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సో మొత్తం చేయాల్సిన పని లేదు మీకు ఆప్షన్స్లో. సో మీకు స్టార్టింగ్లోనే అది ఆప్షన్ మనకి ఎలిమినేట్ అయిపోయింది, మిగతా ఎలిమినేట్ అయిపోయింది అంటే డైరెక్ట్గా మీరు చెప్పేయచ్చు. సో మిగతా మొత్తం కూడా చూసుకొని చేయాలి అంటే మనకి టైం వేస్ట్ అనేది అవుతుంది అనమాట. ఓకే? సో నెక్స్ట్ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో PGMSకి 9, 18, 12, 6 అయితే సో ఇప్పుడు మనకి KAVOకి కోడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో జనరల్గా మనం చూసుకుంటే 16 9, అండ్ 7 18, 13 12, సో 19 ఏమో 6 అయింది. ఓకేనా? మనకి పెద్దగా లాజిక్ అనేది కనిపించట్లేదు. ఓకేనా? సో ఒకసారి దీనికి ఆపోజిట్ నెంబరింగ్ అనేది చూడండి. సో ఇప్పుడు మనకి P ఉన్నది, సో Pకి ఆపోజిట్ నెంబర్ ఏమవుతుంది మనకి 11. సో 11 - 2 చేస్తే 9 వస్తుంది. ఓకేనా? G అంటే మనకి ఎంత, 20. ఓకేనా? 20 - 2 చేస్తే 18. సో ఇప్పుడు 30 M అంటే మనకేమొస్తుంది, 14 వస్తుంది. 14 - 2 చేస్తే 12. అండ్ S అంటే మనకి ఎంత వస్తుంది, 8 వస్తుంది. 8 - 2 చేస్తే 6 అనమాట. ఓకేనా? సో దీని ఆపోజిట్ నెంబరింగ్ ఏదైతే ఉన్నదో దానికి మళ్ళీ -2 చేసి ఈ నెంబరింగ్ అనేది కోడ్ చేశాడు మనకి. సేమ్ అదే విధంగా KAVOకి సో K అనేది మనకి నార్మల్ నెంబరింగ్ ఏమవుతుంది అంటే 11. సో ఆపోజిట్ నెంబరింగ్ ఏమవుతుంది మనకి 16 అవుతుంది. సో 16లో నుంచి మనకి -2 చేసినాం అనుకోండి 14. సో 14 తోటి స్టార్ట్ అయ్యేది మనకి ఓన్లీ ఆప్షన్ 4 మాత్రమే ఉన్నది. సో కాబట్టి డైరెక్ట్గా మీరు ఇక్కడ చేయొచ్చు, ఇక మిగతాది AVO అవన్నీ మీరు చేయాల్సిన పని లేదనమాట. సో ఫస్ట్ దానికి మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడే మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, TEDIకి 11, SUCBVOకి 13, YXJIAZLకి కోడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతాను. ఇది కూడా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ నెంబరింగ్ ఇదన్నీ ఏం చేసినా సరే మనకి ఇక్కడ ఈ లాజిక్ అనేది రాదు. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, 11 ఉంది. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 6 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడేమో 13 అయింది, అంటే ఒక +2 అనేది పెరిగింది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి, 4 లెటర్స్. దీనికి 7 యాడ్ చేసినాం అనుకోండి ఎంత వస్తుంది, 11 వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. దీనికి +7 చేసినాము అనుకోండి 13 వస్తుంది. ఓకేనా? ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. దానికి +7 చేసినాం అనుకోండి 14 వస్తుంది. సో ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటిది, నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో దానికి 7 యాడ్ చేస్తున్నాడు అంతే అనమాట.
ఇది ఒక ఇల్లాజికల్ క్వశ్చన్ అన్న, ఓకేనా. సో అలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఏమంటున్నాడు, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, ఏ మైనస్ బి మీన్స్. సో ఇక్కడ మనకి డేటా అనేది ఇచ్చింది, ఇది బ్లడ్ రిలేషన్స్ నుంచి వచ్చింది. బ్లడ్ రిలేషన్స్లో కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అని చెప్పేసి ఉంటుంది, దానికి రిలేటెడ్ క్వశ్చన్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ కింద ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఈ ఈక్వేషన్ ప్రకారం మనకేమంటున్నాడు, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అని చెప్పేసి అంటున్నాడు. సో ఏ అనే పర్సన్ డికి ఏమవుతారు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఏంటిది, ఏ డివైడెడ్ బై బి అంటున్నాడు. సో ఏ డివైడెడ్ బై బి మీన్స్ ఏంటిది, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. సో ఏ అనే పర్సన్ బికి మదర్ అని అర్థం, ఓకేనా. సో ఇక్కడ నేను డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాను చూడండి. ఏ అనే పర్సన్ మదర్ ఎవరికి, బి అనే పర్సన్కి, ఓకేనా. బి అనే బట్ బి అనే పర్సన్ జెండర్ మనకి తెలియదు. నెక్స్ట్ బి ప్లస్ సి ఉన్నది. సో ప్లస్ అంటే ఏంటిది, బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్, ఓకేనా, బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి వస్తుంది. సో బి అనే పర్సన్ సిస్టర్ ఎవరికి అంటే సి అనే పర్సన్కి, ఓకేనా. నెక్స్ట్ సి ఇంటూ డి అనేది ఉన్నది, ఓకేనా. సి ఇంటూ డి అంటే ఏంటిది, సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి అని అర్థం. సో సి అనే పర్సన్ బ్రదర్ ఎవరికి అంటే డి అనే పర్సన్కి, ఓకేనా. డి మైనస్ ఈ, సో డి మైనస్ ఈ అంటే డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ అని అర్థం, ఓకేనా. ఓకే, సో చూడండి డి ఈజ్ ద, ఇక్కడ మనకి డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ. సో డి అనే పర్సన్ ఫాదర్ ఎవరికి అంటే ఈ అనే పర్సన్కి, ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఏ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అని చెప్పేసి అంటున్నాడు. సో ఏ అనే పర్సన్ డికి ఏమవుతారు, ఓకేనా. సో ఇక్కడ కూడా ఏకి డితో సంబంధం ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. సో ఫాదర్స్ మదర్, సిస్టర్స్ డాటర్, డాటర్స్ సిస్టర్ అండ్ ఆ తర్వాత మదర్. సో ఓకేనా, మనకి ఏ అనే పర్సన్ డీకి ఏమవుతారు, మదర్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో దీంతో మనకి రీజనింగ్ ఫస్ట్ పేపర్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ పేపర్లో ఉన్న రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయినాయి. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏమైనా సజెషన్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ వీడియోస్లో వాటిని రిపీట్ అవ్వకుండా లేదంటే వాటిని యాడ్ చేయడానికి ట్రై చేస్తాము, ఓకేనా. జై హింద్, బాయ్.